వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది. తల్లి కూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. శివకుమార్ అనే యువకుడు ఇద్దరిని కిరాతకంగా హత్య చేశాడు. ప్రేమ వ్యవహారం కారణంగానే యువతితో పాటు ఆమె తల్లిని కూడా కత్తితో పొడిచి ప్రాణాలు తీశాడు. ఏలూరుకు చెందిన ఎండీ సల్మాన్ కుటుంబం కొద్ది నెలల క్రితం రాజమహేంద్రవరానికొచ్చి నివాసం ఉంటుంది. హుక్కుంపేట పంచాయతీ పరిధిలోని డి బ్లాక్ లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. 3 ఏళ్ల కిందట సల్మాన్ భర్త చనిపోవడంతో ఒక్కగానొక్క కుమార్తెతో సానియా జీవనం సాగిస్తోంది. ఇంటి పోషణ కోసం సానియా ఈవెంట్లలో యాంకర్ గా వ్యవహరిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తోంది. ఆమెకు 6 నెలల కిందట హైదరాబాద్ లో ఉంటూ సినిమాల్లో లైట్ బాయ్ గా పనిచేసే శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం కొత్తవీధికి చెందిన పిల్ల శివకుమార్ పరిచయం అయ్యాడు. 6 నెలల కిందట సామర్లకోట వద్ద జరిగిన ఓ ఈవెంట్లో వారి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. అయితే సానియా మరొకరితో చాటింగ్ చేస్తుందనే అనుమానంతో శివకుమార్ ఆమెతో ఆదివారం గొడవకు దిగాడు. అది కాస్త పెద్దదిగా మారింది. ఈ గొడవలోకి సాల్మన్ కూడా రాగా ఇద్దరిని శివకుమార్ కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బంధువులు ఇంటికొచ్చి తలుపు తట్టగా ఎటువంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి కిటికీల నుంచి చూడగా మృతదేహాలు కనిపించాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ నరసింహకిషోర్, ఏఎస్పీ సుబ్బరాజు, డీఎస్పీ విద్యా, బొమ్మూరు సిఐ కాశీ విశ్వనాథ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రల శాఖ నుంచి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో శివకుమార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. జంట హత్యలతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.